మన స్టార్ హీరోలకున్న ట్యాగ్స్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్లో ఒక్కో హీరోకి ఒక్కో బిరుదు ఉంది. అయితే ఆ స్టార్ ట్యాగ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న ట్యాగ్స్ ను క్రేజ్ ను బట్టి మధ్యలో మార్చుకుంటున్నారు కొందరు హీరోలు. పుష్ప సినిమా వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ అక్కడి నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారిపోయాడు. దేవర నుంచి ఇది కంటిన్యూ అవుతోంది. ఇక గేమ్ చేంజర్ సినిమా నుంచి గ్లోబల్ స్టార్ గా టైటిల్ కార్డ్ వేసుకున్నాడు రామ్ చరణ్. నిజానికి అప్పటి వరకు చరణ్ మెగా పవర్ స్టార్ గానే ఉన్నాడు. కానీ RRR క్రేజ్ తో గ్లోబల్ స్టార్ గా ట్యాగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమా కోసం మళ్ళీ మెగా పవర్ స్టార్ గా మారిపోయాడు చరణ్. ఇటీవల పెద్ది నుంచి వచ్చిన పోస్టర్స్ లో ఇది క్లియర్ కట్ గా కనిపించింది. దీనికి గేమ్ చేంజర్ రిజల్టే కారణమని చెప్పాలి. ఇక రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ఇప్పటి వరకు పెద్దగా ట్యాగ్ మార్చుకోలేదు. కానీ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న స్పిరిట్ సినిమాకు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. నార్త్ లో ఇది పెద్ద డిబేట్ కు దారితీస్తుంది. సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్స్ వర్సెస్ ప్రభాస్ అన్నట్టుగా వార్ నడిచింది. కానీ ప్రభాస్ మార్కెట్ ను బట్టి చూస్తే ఆయనే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అనేవారే ఎక్కువ ఉన్నారు. అయితే ప్రభాస్, బన్నీ, చరణ్, తారక్ అని మాత్రమే కాదు, చాలా మంది హీరోలు ట్యాగ్స్ మారుస్తూనే ఉన్నారు. కానీ సినిమా హిట్ అయితే ఓకే, లేదంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నారు.